మగవారిలో వచ్చే ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అండి. అంటే అంగసంబంధ సమస్య. ఈ సమస్యకి చాలామందికి బయట చెప్పుకోలేరు ఉన్నవాళ్ళు గూడా. బట్ ఈ సమస్యకు ఒక రెమెడీ ఉంది. మీరు ఇంట్లో ఈ రెమెడీని పాటిస్తే కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడొచ్చు అంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ టి. మహేష్ బాబు గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామందికి సార్ కానీ చెప్పుకోలేరు. అంటే మ్యారేజ్ అవుతుంది. బట్ ఎరెక్షల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉంటుంది వాళ్ళకి. అవునండి. బయట వాళ్ళకి చెప్పుకోలేరు. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అంటే మొహమాటమో ఏదో ఒకటి ఉంటుంది. కరెక్టే. వెళ్ళలేరు. అలాంటి వారి కోసం ఒక రెమెడీ అయితే ఉంది అంటున్నారు. ఈ రెమెడీ పాటిస్తే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు. అవునండి. అసలుకి ఈ రెమెడీ ఎలా యూజ్ అవుతుంది? ఈ రెమెడీ గురించి మనం తెలుసుకునే ముందు ఈ ప్రాబ్లమ్ కామన్‌గా ఎందుకు వస్తది సార్ వాళ్ళకి? సో ఇది యాక్చువల్‌గా ఈ రోజుల్లో వర్క్ స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోయిందండి. సో మనం కనుక క్లియర్‌గా మాట్లాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ అంగస్తంభనకి అక్కడ మజిల్ అండ్ నెర్వ్స్ ఈ రెండు యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఫిజికల్గా మనం తీసుకుంటే ఆ కండరాల యొక్క పనితనం తగ్గినా లేదా నరాల బలహీనత ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా ఆ ఎరెక్షన్ అనేది పాసిబుల్ కాదు. సో ఒక వ్యక్తికి ఏ కారణం చేతైనా ఏదైతే మజిల్ అనేది దానికి ఎరెక్షన్కి రెస్పాన్సిబుల్ అవుతుందో ఆ మజిల్ వీక్నెస్ కానీ నేను చెప్పిన విధంగా నర్వ్ వీక్నెస్ కానీ ఉండడం వల్ల ఒకటి. అయితే దీనికన్నా ఎక్కువ శాతం ఈ రోజుల్లో మెంటల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. అంటే ఒత్తిడికి గురవడం కానీ లేదా డిసప్పాయింట్మెంట్ ఆర్ లో కాన్ఫిడెన్స్. సో ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసం ఆర్ భయం. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పార్న్ చూడడం అనేది లేకపోతే టీవీల్లో ఎక్కడ పడితే అక్కడ బాగా ఎక్కువ అవైలబిలిటీ అయిపోవడం వల్ల దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు చాలామంది. సో మిస్యూజ్ చేసుకోవడం వల్ల కూడా ఇది చాలా రకాలుగా ఒక ఏజ్లో చాలా వాళ్ళ సెక్షువల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ మాస్టర్బేషన్ అనేది కూడా ఎక్కువసార్లు అవ్వడం వల్ల సో ఇలాగ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళకి అంగస్తంభన సమస్య అనేది ఒకటి వస్తుంది. సో ముఖ్యంగా వాళ్ళకి ఆ భయం కానీ అవన్నీ పోగొట్టడానికి డెఫినెట్గా ఒక డాక్టర్ని కలిసి మాట్లాడుకుంటే చాలా బెటర్. అండ్ డెఫినెట్గా అది ఆ మజిల్ వీక్నెస్ కానీ నర్వ్ వీక్నెస్ కానీ చేయడానికైతే ఆయుర్వేదిక్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మనం చాలా కేసెస్ ట్రీట్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఆయుర్వేదిక్లో ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జనరేషన్స్ చాలామందికి తెలుసు అండ్ చాలా యూజువల్గా అండ్ కామన్గా దొరికే మొక్క ఇది. సో దాని యొక్క టోటల్ ప్లాంట్ మొత్తం మొక్కని మనం ఇంట్లో ఒక జామ్ లాగా ప్రిపేర్ చేసుకుని లేహ్యా ఫామ్లో కూడా తీసుకుంటున్నారు, చాలామంది తీసుకుంటారు దీన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే దాన్ని డ్రై చేసి పౌడర్లా చేసుకుని మిల్క్లో తాగేది కూడా ఉంది. అయితే ఇప్పుడు అందరూ అనుకుంటుండొచ్చు ఇదంతా ఎందుకు డైరెక్ట్గా చెప్పేయండి సార్ అది ఇది అని. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియవు కాబట్టి మేము ఇంత క్లియర్గా అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తుంటాం. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి మీకు తెలుసు మంచిదే, బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అవసరం ఉందో డెఫినెట్గా వాళ్ళకు కూడా తెలుసుకుంటారని ఇంత క్లియర్గా చెప్పడం. ఇప్పుడు ఈ మొక్క పేరు ఏంటంటే రత్న పురుష అంటారు. సో పేరుకి తగ్గట్టే పురుషుల్లో రత్నం అంటే ద బెస్ట్ ఆఫ్ ద పురుషాస్. అంటే నార్మల్గా మనకి ఒక సెక్షువల్ స్టామినా అండ్ ఈ ఎరెక్షన్ ప్రాబ్లం ఏమీ లేకుండా నెక్స్ట్ జనరేషన్ని అంటే పిల్లలకి పుట్టేలాగా చేస్తే వాళ్ళకి ఒక సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా ఆ మొక్క పేరు కూడా రత్నపురుష అంటారు. సో ఈ మొక్క అనేది మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ స్టేట్స్లో సౌత్ స్టేట్స్లో చాలా బాగా ఈజీగా దొరుకుతుంది. సో దీంతో ఆయుర్వేదిక్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి కూడా మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది మేము పేషెంట్స్లో కూడా చాలామందికి ఇది ఒక్కటే కాదు, ఇది నెక్స్ట్ దూలగొండి సో ఇలాగ మిక్స్ చేసి చాలా మెడిసిన్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా ఎఫెక్టివ్గా యూజ్ అయితే అయ్యింది. సో ఈ రత్నపురుష అనే మొక్క మాత్రం డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే కనుక కలెక్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకుని దాన్ని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని పాలతో నైట్ టైం తీసుకున్న లేదా దాని యొక్క
ఒక ప్రిపరేషన్ లాగా కొంచెం బెల్లం కానీ పటిక బెల్లం కానీ యాడ్ చేసుకుని ఒక స్వీట్లా తయారు చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుని నైట్ ఒక 2 స్పూన్స్ తీసుకోవచ్చు. అవసరం ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ అది చేయాలనుకునే టైంకి చేసుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ వాళ్ళకున్న మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ప్రాబ్లం అనుకోండి, వాళ్ళతో వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలి. లేదు వేరే ఏదైనా ప్రొఫెషనల్గా జాబ్ పరంగా ఉందనుకోండి, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. లేదా ఇంకా వేరే ఏమైనా భయాలు కానీ డౌట్స్, ఎందుకంటే ముఖ్యంగా మీరు అన్నట్టు చాలామందికి చెప్పుకోలేక చాలా డౌట్స్ ఉంటున్నాయి. సో డెఫినెట్గా డాక్టర్తో కన్సల్ట్ చేసి మొహమాటం ఏమీ లేకుండా వితౌట్ హెజిటేషన్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఇలాంటి మెడిసిన్ ఒకటి తీసుకోవడం వల్ల ఒక డాక్టర్స్ అడ్వైస్తో ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం డెఫినెట్గా పోతుంది. సార్ ఈ రెమెడీ ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ ఓన్లీ అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చా, ఎవరైనా తీసుకోవచ్చా? ఇప్పుడు ఇది అనేది ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యాక్చువల్గా వాడుతూ ఉంటారు. డిఫరెంట్ కాంబినేషన్ మెడిసిన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇస్తూ ఉంటాము. అయితే యూజువల్గా అందరికీ చేసేది ఏంటంటే ఎవరైతే కొంచెం ఈ డౌట్ అనేది ఉంటుందో వాళ్ళు కూడా యూజ్ చేస్తారు, ప్రాబ్లం ఉండదు. కానీ నేను ఇందాక చెప్పినట్టు భయాలు మైండ్లో కొంచెం లో కాన్ఫిడెన్స్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేయొచ్చు. లేదా ఒక నార్మల్ హెల్తీ పర్సన్ కూడా ఇప్పుడు మీరు వినే ఉంటారు కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి యూజువల్గా. సో అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు దాని బదులుగా ఇది తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అనేది బెటర్ అవుతుంది. సో ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే సార్, ఈ రెమెడీ మనం ఫాలో అవ్వడం వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరిగే అవకాశం ఉందా? అయితే స్పెర్మ్ కౌంట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. కాకపోతే ఇది ఒక్కదాంతోనే అని చెప్పను, దీంతో పాటు కొన్ని అదర్ మెడిసిన్స్ కూడా కంబైన్ చేస్తే ఇది ఆలిగోస్పెర్మియా అనే డిసీజ్ కండిషన్లో కూడా పనిచేస్తుంది. అంటే లెస్ స్పెర్మ్ ఆర్ లో స్పెర్మ్ కౌంట్ ఉన్న దాంట్లో కూడా పనిచేస్తుంది. అయితే దీంతో పాటు ఇంకా మెడిసిన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ పర్టికులర్గా ఈ రత్నపురుష అనేది ఒకటి సెక్షువల్ స్టామినా పెంచడానికి, ఇంకోటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఆ మెయిన్ ఆర్గాన్ ఏదైతే ఉందో దాని యొక్క అంగం యొక్క మస్కులర్ స్ట్రెంత్ని, నర్వస్ స్ట్రెంత్ని మాత్రం పెంచడం జరుగుతుంది ఖచ్చితంగా. సరే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఒక మంచి రెమెడీ అయితే చెప్పారు. అంటే ఎవరైతే డాక్టర్ని కలవలేక ఇబ్బంది పడుతూ వాళ్ళ ప్రాబ్లం బయటకు చెప్పుకోలేకుండా ఉంటారో వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.